సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ ఎస్ఎస్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సంక్రాంతి వీడియో ఎడిటింగ్ నేను మొబైల్లో ఏ విధంగా ఎడిటింగ్ చేసి చూపిస్తాను. నేను మీకు వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో కేర్ఫుల్గా చూడండి, క్లియర్గా స్టార్టింగ్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే సరిగా అర్థం కాదు. ఓకేనా గైస్? సో ఈ విధంగా మనం కైన్మాస్టర్ యాప్ నుండి సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎందుకు ఏం చేస్తానంటే నేను మీకు 2 స్టెప్స్లో అయితే డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి. సో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే కావాలి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి మీకు ఫోటో కావాలి గైస్. సో ఈ ఫోటోని మనం యాడ్ చేయాలి కాబట్టి ఫోటో కావాలి. అండ్ ఆఫ్టర్ ఏంటంటే నేను కొంచెం ఎఫెక్ట్లు అయితే యాడ్ చేస్తాను. సో ఆ ఎఫెక్ట్లు ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను. అవి మీరు యూట్యూబ్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఎక్కడైనా వేరే వెబ్సైట్లో కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్. సో సింపుల్ అనమాట గైస్. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం గాయస్. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏంటంటే ఇక్కడైతే కొంచెం అవుట్ సైడ్లో నాయిస్ అయితే వస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి గాయస్. సో ఈ విధంగా ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే గాయస్, ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఇక్కడ కైన్మాస్టర్ యాప్ ఉంది కదా, సో కైన్మాస్టర్ యాప్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇక్కడ క్రియేట్ న్యూ కనిపిస్తుంది కదా, సో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 16:9 రేషియో ఉంటుంది కదా, స్టార్టింగ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇది మనం వీడియోని ఏ విధంగా అయితే చేస్తామో, స్టేటస్ వీడియోస్ ఉంటాయి కదా, మనం వాట్సాప్ స్టేటస్ ఇంకా ఇన్స్టా రీల్స్ చేస్తాం, అవి ఏంటంటే ఫోన్ నిలువుగా ఉంటాయి అనమాట. సో ఫోన్ నిలువుగా ఉంటే 9:16 కొట్టాలి. లేకుంటే మనం మూవీస్ చూస్తాం కదా, ఆ స్టైల్లో ఉంటే 16:9 ఉండాలన్నమాట, ఆ రేషియో ఉండాలి. సో నేను 16:9 రేషియో వీడియో అయితే చేస్తాను కాబట్టి దీని మీద క్లిక్ చేసుకోండి, క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే గైస్, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ గైస్, ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒకసారి వీడియో చేయకముందే చెప్తాను ఎలా చేయాలో. ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంటుంది, మీడియా ఆప్షన్ మీద క్లిక్ వెళ్ళిపోయి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకోవాలి, అది కూడా బ్లాక్ కలర్ అనమాట. అండ్ ఆఫ్టర్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళిపోయి మీడియాలోకి వెళ్ళిపోయి మనం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా సంక్రాంతిది, సో ఆ వీడియోని అయితే యాడ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి అందులో మన గ్రీన్ స్క్రీన్ ఉంటుంది కదా, గ్రీన్ స్క్రీన్ కలర్లో మన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి కదా. సో వీడియో మొత్తం ఇదే ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి, ఓకేనా? సో ఫస్ట్ నేను చెప్పాను, మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇమేజ్ యాడ్సెస్లో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ రైట్ సైడ్లో ఇంటూ మార్క్ ఇస్తున్నాను. ఓకే గైస్, ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో లాస్ట్కి విధంగా సైడ్కి జరిపేసి ఇక్కడ ఒక ఫింగర్ తోటి నేను ఈ విధంగా దీన్ని సైడ్కి ఈ విధంగా లాగేస్తాను అనమాట. సో ఈ విధంగా డ్రాగ్ చేస్తాను సైడ్కి. ఎందుకు చేస్తున్నానంటే నాకు వీడియో ఎన్ని సెకండ్స్ అయితే ఉంటుందో అంత లెంత్ వరకు అయితే ఈ వీడియో ఉండాలన్నమాట, ఈ ఇమేజ్. సో మనకు వీడియో ఎంతసేపు అయితే కావాలో అంతవరకు అయితే ఇమేజ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో, ఓకేనా? సో ఓకే గైస్, ఈ విధంగా ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాం. అండ్ సెకండ్ నేను చెప్పాను, లేయర్లోకి వెళ్ళిపోయి మీడియాలోకి వెళ్ళిపోయి వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. సో వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నాను, రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తాను గైస్. ఓకే గైస్, ఈ విధంగా రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ వీడియోని నేను కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకుంటున్నాను స్క్రీన్కి, ఓకేనా? ఓకే గైస్, ఈ విధంగా స్క్రీన్కి జూమ్ చేసుకున్న తర్వాత గైస్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను క్లియర్గా. అండ్ చేసేసిన తర్వాత కొంచెం సైడ్కి మూవ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇందులో మనకేంటంటే మనకు పిక్ కావాలి. సో పిక్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే మళ్ళీ సో లేయర్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళిపోయి నా ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇమేజ్ మీద యాడ్ చేస్తున్నాను. సో ఇంటూ మార్క్ ఇచ్చాను గైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం లెంత్ చేసుకుందాం. ఈ విధంగా ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఫింగర్తో డ్రాగ్ చేద్దాం. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇమేజ్ పొజిషన్ అనేది కొంచెం చేంజ్ చేద్దాం, సైడ్కి ఈ విధంగా మూవ్ చేయండి. సో కొంచెం జూమ్ చేసుకోండి గైస్. సో మనకి ఆ గ్రీన్ స్క్రీన్కి కొంచెం కనిపించకూడదు, కొంచెం సెట్ అయిపోవాలి, ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీరు చూడండి గైస్, ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకేంటంటే గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, సారీ గైస్, ఇక్కడ గ్రీన్ స్క్రీన్లో అనేది మన ఇమేజ్ అయితే యాడ్ అవ్వాలి. సో స్క్రీన్లో ఉన్నట్టయితే మనకి కనిపించాలన్నమాట, వీడియోలో ఉన్నట్టు. సో అందుకేం చేస్తానంటే మనకేంటంటే ఇక్కడ మన ఇమేజ్ కొంచెం ఫ్రంట్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని సెండ్ టు బ్యాక్ చేస్తాను గైస్. సో ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో మనకి 3 డాట్స్ అయితే వచ్చినాయి కదా. సో ఇందులో దీన్ని క్లిక్ చేసుకోండి 3 డాట్స్ మీద. ఇక్కడ నేను సెండ్ టు బ్యాక్ ఇస్తున్నాను.
ఓకే గైస్, సెంటర్ బ్యాక్ ఇచ్చేసిన తర్వాత అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట. సో ఇవి వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో అయితే ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి కదా, ఈ విధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది గైస్. సో క్రోమాకీ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి గ్రీన్ పెట్టండి. ఓకే గైస్, గ్రీన్ పెట్టేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. మీరు కొంచెం విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి గైస్, పర్ఫెక్ట్గా వచ్చే వరకు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేసిన తర్వాత కొంచెం ఈ ఇమేజ్ని కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. గైస్ చూడండి, సో మనకైతే వీడియో అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది చూడండి. గైస్ చూసారు కదా. సో ఇక్కడ మీకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ ఇమేజ్లో సరిగా రిమూవ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజ్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అయింది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, సో ఈ పార్ట్లో అయితే ఇక్కడ రిమూవ్ అయితే అయిపోయింది. సో మనం దీన్ని కవర్ చేయాలి కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట. సో దీన్ని ఎలా కవర్ చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. నేనేం చేస్తానంటే ఈ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నాను. సంక్రాంతి బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని అక్కడ 3 డాట్స్ అయితే ఓపెన్ అయినాయి కదా, సో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ కొడుతున్నాను గైస్. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, చాలా క్లియర్గా చూడండి గైస్. ఇక్కడ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీడియో పోతే స్కిప్ చేయొద్దు, వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయొద్దు గైస్, ఓకేనా. సో ఇక్కడ చూసారంటే మీకు వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వీడియోని డూప్లికేట్ వీడియోని సో క్లిక్ చేసుకోండి. రైట్ సైడ్లో ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే నేను క్రోమాకీ అనేది ఎనేబుల్ చేసేది ఆఫ్ చేస్తాను గైస్. సో ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని మళ్ళీ క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ చేస్తాను. ఓకేనా గైస్, సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ని ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ కొట్టండి. ఓకే గైస్, బ్రింగ్ టు ఫ్రంట్ కొట్టిన తర్వాత మనం స్టార్టింగ్లో అయితే యాడ్ చేసాం కదా సంక్రాంతి వీడియో, సో దీన్ని మెయిన్ ఒరిజినల్ వీడియోని మళ్ళీ మనం ఏం చేస్తామంటే వీడియో మీద క్లిక్ చేసుకొని దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ కొట్టండి. ఓకేనా గైస్, సో ఈ విధంగా చేసేసిన తర్వాత అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో మీకు చూపించాను కదా, దాన్ని కూడా యాడ్ చేస్తాను చూడండి. లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియోలోకి వెళ్ళిపోయి సో నేను దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను గైస్ చూడండి. సో ఆ ఇమేజ్ని కూడా నేను యాడ్ చేస్తాను. సో ఆ టెంప్లెట్ని ఆ ఎఫెక్ట్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్ కూడా. ఓకే గైస్, ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనకి ఏంటంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ నేను ఎంతవరకు అయితే కావాలో అంతవరకే పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇమేజ్ మీద వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ కొడుతున్నాను గైస్. సో స్ప్లిట్ కొట్టేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియోని అయితే క్లిక్ చేసుకొని డిలీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియోని ఫింగర్తో లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తాను గైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత కొంచెం మనం ఈ వీడియోని అయితే కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకుందాం. అండ్ జూమ్ చేసుకున్న తర్వాత అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్లో ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి కదా గైస్. సో ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. చూసారు కదా, సో మనకైతే వచ్చేసింది ఆల్మోస్ట్ చూడండి, అది ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా గైస్. సో ఈ విధంగా మనం ఎక్సలెంట్గా అయితే మనం కైన్మాస్టాప్లో అయితే సంక్రాంతి వీడియో ఎడిటింగ్ అయితే మనం సింపుల్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఏ విధంగా మనం ఎడిటింగ్ చేసుకున్నాము. అండ్ వచ్చేసి నెక్స్ట్ మీకు ఏమన్నా ఈ వీడియో యాడ్ చేసాం కదా, సో దీనికి ఏమన్నా సౌండ్స్ ఏమన్నా వస్తే దీన్ని ఆఫ్ చేసుకోండి. సో వీడియో మీద క్లిక్ చేసుకొని మిక్సర్లోకి వెళ్ళిపోయి సౌండ్ అయితే పూర్తిగా డౌన్ చేయండి. అండ్ ఓకే గైస్, బ్యాక్ వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను మీకు వీడియో అయితే ఒకసారి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి. గాయస్ చూసారు కదా, సో ఇప్పుడు మీకు వీడియో మొత్తం అయిపోయింది. సో వీడియో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా గమనించండి. ఏంటంటే మీరు ఇక్కడ కావాలంటే మీరు ఒక ఫంట్ని అయితే పెట్టుకోవచ్చు. సో ఫంట్ని ఎలా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి. సో నేను సింపుల్ అనమాట, మనం ఏ విధంగా అన్నీ యాడ్ చేస్తామో సో అదే వేలో ఉంటుంది గైస్. అన్నీ మనం వీడియో యాడ్ చేయాలన్నా ఇమేజ్ యాడ్ చేయాలన్నా మీకు చెప్తున్నాను. మనం కైన్మాస్టాప్లో లేయర్లోకి వెళ్ళిపోయి మీడియాలోకి వెళ్ళిపోయి మనం ఇమేజ్ యాడ్ చేసే వీడియో కానీ ఇమేజ్ కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది ప్రతి దానికి, ఓకేనా. సో లేయర్ మీద క్లిక్ చేసుకుని మీడియాలోకి వెళ్ళిపోయి సో ఆ ఫంట్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఈ ఫంట్ని క్లిక్ చేశాను గైస్. సో గైస్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇంటూ మార్క్ ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని
ఇమేజ్లోకి వెళ్ళిపోయి రైట్ సైడ్లో ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద మ్యాజిక్ రిమూవర్ ఉంటుంది. సో మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేయండి. మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇమేజ్లో ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది గైస్. చూడండి గైస్. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇక్కడ మ్యాజిక్ రిమూవర్లో కనుక అది రిమూవ్ కనుక అవ్వకపోతే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో మీరు కొంచెం పైకి వచ్చినట్లయితే ఇక్కడ బ్లెండింగ్ కూడా ఉంది కదా. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకేనా, ఈ విధంగా అన్నమాట. చూడండి. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత నేను కొంచెం దీన్ని అయితే కొంచెం కిందకి ఈ విధంగా పెడుతున్నాను. సో సైడ్కి. ఓకేనా గైస్. సో ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి మీరు. సో సైజ్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ విధంగా పెట్టుకోండి గైస్. ఓకేనా. గైస్ ఓకేనా, ఈ విధంగా చేసేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా కొంచెం సైడ్కి ఈ విధంగా డ్రాగ్ చేసుకుందాం లాంగ్. గైస్ ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకొకటి, ఈ సంక్రాంతి మనం ఫంట్ అయితే యాడ్ చేసాం కదా. సో దీనికైతే యానిమేషన్ యాడ్ చేద్దాం. సో ఇన్ యానిమేషన్లోకి వెళ్ళిపోయి స్లైడ్ రైట్ కొట్టండి. మీకు నచ్చిన స్టైల్ అయితే పెట్టుకోవచ్చు గైస్. సో వీడియో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది గైస్, మొత్తం అయిపోయింది. వీడియో ఒకసారి అయితే ప్లేస్ అయితే చూపిస్తుంది, చూడండి ఎలా వచ్చిందో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. గాయస్ చూశారు కదా. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ మొబైల్లో సంక్రాంతి వీడియో ఎడిటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గాయస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా న్యూ టాపిక్స్ కానీ ఏమైనా మీకు ఏమైనా కొంచెం కొత్త టాపిక్స్ కానీ కొత్త థాట్స్ కానీ ఏమైనా వస్తే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను గాయస్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.